श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Sai Baba, Sai Baba, Sai Baba.
Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 16వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మను తెలుసుకోగలం. సగుణ సాకార బ్రహ్మను ప్రాప్తింపజేసుకోగలం. దానికి ప్రతీక ఓం. దాన్ని సదా ధ్యానము ఉపాసన చేయవచ్చు. సమస్త వేదాల సారమే ప్రణవ స్వరూప ఓంకారం. దాన్ని అర్థసహితంగా స్పష్టంగా తెలుసుకున్న వారే మహావాక్యాల అంటే వేదాల్లోని జీవ బ్రహ్మల ఐక్యతను చూపించే తత్వమసి మొదలైన వాక్యాలు. ఇవి 4 వేదాలకి 4 ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ,
అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ మహావాక్యాలను అభ్యాసపూర్వకంగా చింతన చేయాలి. వేదం స్వయంగా దేని వాస్తవికత గురించి నిశ్చయమిస్తుందో, దేన్ని లోకులు అత్యంత ప్రయత్నంతో బ్రహ్మచర్యాన్ని పాటించి సంపాదిస్తారో దాన్నే ఓం పదమంటారు. చూడండి, కఠోపనిషత్తు 21వ అధ్యాయం 2వ వల్లి 15వ మంత్రం. సర్వే వేదాయత్ పదమామనంతి తపాంసి సర్వణి చేద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహణే బ్రవిమ్యో మీత్యేతత్. సమస్త వేదాలు నానా రకాలుగా ఎవరిని ప్రతిపాదిస్తాయో, తపస్సు మొదలైన సాధనలన్నిటికీ ఎవరు ఒకే ఒక్క పరమ చరమ అంటే అంతిమ లక్ష్యము ఎవరిని ప్రాప్తింప చేసుకోవాలన్న ఇచ్చతో సాధకులు నిష్ఠాపూర్వకంగా బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తారో ఆ పురుషోత్తమ భగవంతుని పరమతత్వాన్ని నేను మీకు సంక్షిప్తంగా చెప్పాను. అది ఓం అనే ఒక్క అక్షరం. సరే, ఆ పదవికి మార్గం చాలా కఠినమైనప్పటికీ పరిశ్రమ చేసేవారికి శ్రేష్ఠ గురుకృప కలిగితే దాన్ని పొందడం అత్యంత సులభం. అత్యంత స్థూలమైన ఇంద్రియాల నుంచి అనుక్రమంగా సూక్ష్మ తారతమ్యంలోకి చేరుకున్న మీదట ప్రయత్నశీలురైన సాధకులకు అది ప్రాప్తిస్తుంది. ఆ ఓం శబ్దంతో ఉచ్చరించబడే అక్షరాలన్నీ తపస్సుల్లోకెల్లా శ్రేష్టమైనవి. దాని కేవల ఉచ్చారణతో అర్థం యొక్క తత్వం మనసులో స్ఫురిస్తుంది. దాన్ని మళ్లీ మళ్లీ పఠిస్తే అప్పుడు ప్రత్యక్షంగా అనుభవం కలుగుతుంది. సర్వవ్యాపకమై వృద్ధిక్షయాలనే వికారాలు లేని ఆత్మను తెలుసుకునే ఆ సద్గురు భక్తులు ధన్యులు. ఆధ్యాత్మ, ఆదిభూత, ఆది దైవం ఈ 3 రకాలైన దుఃఖాలచే పీడింపబడే లోకులు ఈ అదృష్టాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం కేవలం మహాత్ములదే. అవిద్య నుంచి సంసారం లేదా జనన మరణాది పరంపర ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి విడుదలవడానికి సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఇవి ఒకటే అన్న భావన మనసుకి ఆ మహాత్ముల వద్దే ప్రాప్తిస్తుంది. మనసు విశేషకాల గురించి ఆలోచించకుండా ఉంటూ అహం బ్రహ్మస్మి ఇతి అంటే నేను బ్రహ్మనై ఉన్నాననే వేదాల మహావాక్యాన్ని మళ్లీ మళ్లీ ఉచ్చరించిన వైపు బుద్ధి మళ్ళీ గురువచనాలు శాస్త్రాలు చెప్పిన సత్యాన్ని గురించి ఖచ్చితమైన నిశ్చయం కలిగి మనసుతో శరీరంతో కర్మలు చేసే ప్రవృత్తి మనసుతో సహా ఆగిపోయినప్పుడే ఆత్మతత్వం పూర్ణంగా తెలుస్తుంది. అప్పుడే సంపూర్ణము స్పష్టమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది. విశేషకాల సాధనల నుంచి సంపత్తి మొదలైన దుఃఖకారకాలైన వస్తువుల నుంచి నివృత్తి కలుగుతుంది. అంతఃకరణలోని అవిద్య మొదలైన వాటి గురించిన చిక్కులు విడిపోతాయి. సాధకుడు అవ్యక్త పరబ్రహ్మలో విలీనమవుతాడు. పరావర్తన చెందిన కిరణాల్లోని అత్యంత చిన్న కణం కన్నా కూడా చిన్నగా ఉండే అణువు కన్నా కూడా మరింత చిన్నదిగా లేదా సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ. అలా దాన్ని నిర్ధారించారు. పెద్దవాటిలోకెల్లా పెద్దది బ్రహ్మాండం, కానీ ఆత్మ దానికన్నా పెద్దదని కూడా నిర్ధారించారు. అయితే ఇవన్నీ పోల్చేందుకు చేసే ఊహలు. ఆత్మ నిశ్చయంగా ఈ ప్రమాణాలకు అతీతమైనది. అది సూక్ష్మతలో సూక్ష్మం కంటే సూక్ష్మము, మహత్వంలో మహత్వం కంటే పెద్ద ఆకారంతోనూ ఉంటుంది. నామరూపాలకు ఉపాధులుంటాయి. ఆత్మ సదా పరిపూర్ణంగా ఉపాధి రహితంగా ఉంటుంది. దానికి జననం లేదు, మరణం లేదు, మూల కారణం కూడా లేదు. అది జన్మరహితము లేదా స్వయంభూ, నిరంతరం ఉండేది, ఎన్నటికీ నాశనం లేనిది, సనాతనమైనది. దాన్ని స్పష్టంగా సహజంగా తెలుసుకోవడం కష్టం. ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూల స్వరూపం. వేదము, ఇతర శాస్త్రాలు, పురాణాలకు కూడా తెలుసుకోవడానికి అతి కఠినమైనది. అది సరి సమానంగా అందరికీ సహజంగా ప్రాప్తిస్తుందా? దాన్ని నిశ్చయపూర్వకంగా తెలుసుకోలేక వేదం అలసిపోయింది. తాపసికులు వనవాసులైనారు. ఉపనిషత్తులు చేతులు చేశాయి. కానీ ఎవరికీ సరైన జ్ఞానం లభించలేదు. ఆ ఆత్మస్వరూపాన్ని శోధించడానికి ఆత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోవడానికి ఆచార్యులే కావాలి. తర్కం చేయడంలో ఎంతో నైపుణ్యం ఉన్న వారికి అక్కడ ప్రవేశం ఉండదు. ఇక ఇతరుల గొప్పతనం ఎంత? కేవలం వాద వివాదాలు చేసేవారికి అక్కడ చోటే లేదు. వాళ్ళు మనసు అనే గందరగోళపు సుడిగుండంలో గిరగిరా తిరుగుతారు. వేద శాస్త్రాలు, ఆచార్యులు వీరికి తప్ప ఇతరులకి స్వస్వరూపం తెలుసుకోగల స్థిరమైన బుద్ధి లేదు. స్వబుద్ధి కల్పన అనే 84 లక్షల తారకలు జనన మరణ పరిభ్రమణను తప్పించలేవు. కానీ ఆ పనిని శాస్త్రము, గురువు అనే ఒకే చంద్రుడు మాత్రమే చేయగలరు. అప్పుడు అంధకారం అణువంతైనా మిగలదు. ఇతరులు కష్టంతో సాధించలేని పనిని వీళ్ళు సహజంగా సాధింపజేస్తారు. సద్గురుని దృఢంగా ఆశ్రయించిన వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. అవిద్య ఏమీ చేయకుండా
ప్రక్కకు జరిగిన చోట సచ్చిదానంద స్వరూపం స్థిరమైన చోట స్వస్వరూపంలో నిమగ్నమయ్యే స్థితి ఉత్పన్నమవుతుంది. దానికే మోక్షం అనే మరో పేరుంది. అదే జీవులు అత్యంతగా ఆపేక్షించగల ధ్యేయం. దానికోసం బ్రహ్మ అంటే పరమాత్మతో ఏకరూపులవడానికి ఆసక్తి, ఆత్మచింతనలో నిమగ్నమవటంలో ప్రీతి ఉన్న సాధకులు ఎంతో కష్టపడతారు. స్వస్వరూపంలో మనసు అస్థిరమైందంటే ఇంద్రియాలతో అనుభవింపజేయడానికి విషయాలు కల్లోలపడుతూ లేస్తాయి. స్వస్వరూపంలో మనసు స్థిరమైతే అవి క్షీణించిపోతాయి. స్వస్వరూపం నుంచి విముఖులైన వారి ఎదుట విషయాలు సదా నిలబడి ఉంటాయి. కానీ స్వస్వరూపం వైపు చూసేవారికి విషయాలు విముఖమవుతాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకునేవారు, వేరే ఏ ఇతర కోరికలను మనసులో పెట్టుకుని వారు, ఈ ఇహలోక పరలోకాల గురించి కొంచెం కూడా లోభం పెట్టుకుని వారే మోక్షానికి అధికారులు. ఇందులో ఒక్క లక్షణం తక్కువైనా వారు ముముక్షువులు కారని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒంటికంటి అంధుడు రెండు కళ్ళతో చూసేవాడిలా నటించినట్లుగానే ఆ ముముక్షువులు కేవలం నటిస్తారు. అహంకారం అణిగిపోనంత వరకు, లోభం లుప్తం అవనంత వరకు, మనసు వాసనారహితంగా అవనంత వరకు బ్రహ్మజ్ఞానం మనసులో చక్కగా నాటుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధే మానవుని భ్రాంతిలో పడేస్తుంది. ఏ రకమైన వస్తువుల మీదనైనా ఆసక్తి ఉండడమే బంధనానికి కారణమవుతుంది. విషయాలను అనుభవించే విషయంలో ఊహాపోహలు చేయటం, వాటిని గుర్తుపెట్టుకోవడం, వీటిని వదిలేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. నిర్గుణ పరబ్రహ్మ సాక్షాత్కారం పొందడం చాలా కఠినమైన పని. కనుక సగుణ పరబ్రహ్మ ఉపాసనలోని అంతరార్థాన్ని తెలుసుకున్న బుద్ధిమంతులు అదే తమ ధర్మమని తెలుసుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఆత్మ సమస్త భూతాల్లోనూ గుప్తంగా నివసిస్తుంది అన్న తత్వం వేదాంతులకు తెలుసు. అయితే దీన్ని అందరికీ కూడా అనుభవంలోనికి వచ్చేలా రుజువు చేయడం ఎలా? మొదట చిత్తం పరిశుద్ధం అవ్వాలి. తర్వాత బుద్ధి దుర్భమనలా తీక్షణం అవ్వాలి. అంటే కుశాగ్ర బుద్ధిలా తీక్షణం అవ్వాలి. అప్పుడే ఈ అత్యంత పవిత్రమైన ఆత్మకు కృప కలిగి అది స్వయంగా ప్రకటమవుతుంది. ఆత్మ నిరంతరం వికారరహితంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన వారెన్నటికీ శోకించరు. చూడండి, గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం. గత సునగత సుక్షయ నాను శోచంతి పండితః. నిజమైన జ్ఞాని చనిపోయిన వారి కోసం గాని బ్రతికి ఉన్న వారి కోసం గాని ఎన్నటికీ శోకించడు. అతడే ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు అయి సంసారం నుంచి సంపూర్ణంగా ముక్తుడవుతాడు. అక్కడ ప్రవచనం చేసే కుశలత లేక గ్రంథార్థాన్ని తెలుసుకోగల శక్తి పని చేయదు. వేదాలు, శృతులు, యథార్థ జ్ఞానం కూడా దాన్ని వెల్లడి చేయలేవు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 23వ మంత్రం. నాయమాత్మ ప్రవచేనలభ్యం న మేధయా న బహునా శృతేన యమే వైష వృణుతే తేన లభ్యం తస్యైష ఆత్మ వినునుతే తనూన్ స్వాం. ఆత్మ అంటే పరబ్రహ్మను ప్రవచనాలతో, బుద్ధితో లేదా పుష్కల శాస్త్ర శ్రవణాలు చేసి కూడా ప్రాప్తింప చేసుకోలేము. దాన్ని ఎవ్వరు స్వీకరిస్తారో వారే దాన్ని ప్రాప్తింప చేసుకోగలరు. దానికోసం ఆ ఆత్మ స్వయంగా తన నిజమైన స్వరూపంతో ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యము, వికార రహితము, శరీరము అనిత్యమని, సదా మార్పులకు లోనవుతుందని తెలుసుకొని తమ హితాన్ని సాధించుకునే వారే యోగ్య పనుల విషయంలో జాగృతమవుతారు. ఆత్మ జ్ఞానులకు ఎప్పటికీ ఎలాంటి భయమూ ఉండదు. వారు తాము ఒక్కరేనని, జగత్తులో తాము తప్ప అన్యమేదీ లేదని తెలుసుకుంటారు. ఆ ప్రకారంగా అన్యత్వ భావానికి చోటు లేకుండా చేస్తే సమస్త దుఃఖాలు నిశ్చయంగా దూరమవుతాయి. ఆత్మను తెలుసుకోవడం కష్టమే అయినా, ప్రవచనాలు విని దాని ఉనికిని తెలుసుకోలేకపోయినా, కేవలం అక్కడ బుద్ధి వల్ల కూడా ఏమీ ప్రయోజనం ఉండకపోయినా ఆ ఆత్మను ఉపాయంతో సహజంగా తెలుసుకోగలం. స్వయంగా ఇతరాలైన ఏ కోరికలు ఉండని
ఉండని వారు ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవడం అనే ఒక్క కోరిక మాత్రమే ఉన్నవారు ఆత్మ గురించి పుష్కలంగా ప్రార్థనలు చేసేవారికి ఈ శ్రేష్ఠ లాభం ప్రాప్తిస్తుంది. గ్రంథ పారాయణ, కీర్తన మొదలైనవి వింటూ ఉన్నప్పుడు నేను అదే అయి ఉన్నాను అన్న అభేద దృష్టితో చూసేవారు దాన్నే తమ ధ్యానంలో పెట్టుకునే వారిపై ఆత్మ అనుగ్రహ అమృత ధారలు కురిపిస్తుంది. సదా దుష్టకృత్యాలు లేదా పాపాచరణ చేయడంలో తత్పరులై ఉండేవారు, నిరంతరం అశాంతితో అస్థిరంగా ఉండేవారు, చిత్తం ఏకాగ్రంగా ఉండని అలాంటి జ్ఞానులకి అది ప్రాప్తించదు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 24వ మంత్రం. నా విరతో దుశ్చరి తాన్ శాంతోన సమహితం నా శాస్త మానసో వాపి ప్రజ్ఞేన నైన మాపుయాత్. దుష్టకృత్యాల నుంచి లేదా పాప ఆచరణ నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయని వారు మనసులో ఈశ్వరుణ్ణి విస్మరించి రాత్రింబవళ్ళు సంసారంలోని భోగాల్లో చిక్కుకొని అందులోనే ఉండేవారు. ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోవడంతో నిరంతరం అశాంతితో ఉండేవారు. మనసు, బుద్ధి, ఇంద్రియాలను స్వాధీనం చేసుకోని వారు. అలాంటి మనుషులు సూక్ష్మబుద్ధితో ఆత్మచింతన చేసినప్పటికీ దాన్ని ప్రాప్తింప చేసుకోలేరు. శృతి స్మృతులు చెప్పినటువంటి యోగ్య కర్మలను చేసేవారికి, అయోగ్య కర్మలను వదిలేసిన వారికి, చిత్తాన్ని సదా ఏకాగ్రంగా ఉంచుకునే వారికి ఆధీనంలో ఉంటుంది ఆత్మ. పాప ఆచరణ నుంచి విరక్తులైన వారు ఆచార్యులు గురువుల చరణాలలో వినమ్రంగా ఉండేవారు, పులేచ్ఛను వదిలేసే వారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ భోగాల విషయంలో నిష్కాములు కాకుండా, కేవలం ఆత్మ విషయంలో కామన పెట్టుకోకుండా, మనోవృత్తిని శాంతింపచేయకుండా ఆత్మారాముణ్ణి పొందడం కఠినం. బ్రహ్మజ్ఞానంపై కోరిక ఉండేవారి తపాచరణ చూసి ఆత్మకి కృప కలిగినప్పుడే అది స్వస్వరూపాన్ని ప్రకటన చేస్తుంది. గురు కృప లేకుండా అది ప్రాప్తించడం సులభం కాదు. అయినా స్వస్వరూపాన్ని ప్రాప్తింప చేసుకోవడం కోసం సాధకులు శ్రవణ మననాలను చేయాలి. అభేద భావాన్ని చక్కగా గుర్తుంచుకోవాలి. అప్పుడే ఆత్మలాభం సుఖంగా కలుగుతుంది. ప్రపంచమంతా అజ్ఞానమయం. దాని వ్యాపకానికి మూల కారణం అజ్ఞానం. జ్ఞానం లేకపోతే మోక్షానికి అక్కడ చోటుండదు. ఇది కొంచెం తెలుసుకోవాలి. శాస్త్ర అనుభవానికి తర్కము, శోధక బుద్ధి కావాలి. జ్ఞానం మాత్రం సంసారం లయం అయినప్పుడే ఉత్పన్నమవుతుంది. మరే ఏ విధంగానూ సఖ్యం కాదు. గొప్ప సాధువులు కానీ, నీచులు, పాపులు కానీ జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకొని వ్యవహరించేవారే నిజమైన గొప్ప పురుషులు. వారొక్కరికే ఆత్మ అభేదాత్మ అవుతుంది. బ్రహ్మ ఆత్మ ఒకటే అన్న అనుభవ పూర్వక జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం అంతా అస్తమిస్తుంది. సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు తెలుసుకోవడానికి ఏదీ మిగిలి ఉండదు. సాక్షాత్కారం వల్ల వారికి అరచేతిలోని వస్తువులాగా అన్నీ తెలిసిపోతాయి. వారికి ఆత్మజ్ఞాన ఫలం అంటే సంసారం నుంచి అఖండ నివృత్తి, పరమానందం వెంటనే ప్రాప్తిస్తాయి. మోక్షం అనే పర్వదినాలు ప్రాప్తిస్తాయి. ఆత్మ సూక్ష్మాది సూక్ష్మము, మహత్తు కన్నా మహత్వము అన్న మాటలు కేవలం దాని సర్వవ్యాపకత మన బుద్ధికి తెలియడం కోసమే. ఆత్మ సూక్ష్మము కాదు, మహత్తమైనది కాదు. ఇక్కడ ఎక్కువ తక్కువలు లేదా శ్రేష్ట కనిష్టతలు పెట్టడంలోని భావం కేవలం అది కల్పన యొక్క ఆట అవడమే. ఆ ఆత్మ బ్రహ్మదేవుడి నుంచి పిపీలికం వరకు సకల చరాచర వస్తువుల్లోనూ నిండి ఉంది. అలా వర్ణించడానికి అశక్యమైన ఆత్మ అస్తిత్వం బుద్ధికి తెలియజేయడానికి వేదాంతులు ఆ అపరిమితతను కూడా వాక్కుతో పరిమితం చేశారు. కేవలం బుద్ధి వైభవ యోగంతో ఆత్మ యొక్క నిజమైన మర్మం చేతికి చిక్కదు. సాధు సత్పురుషులు సద్గురువుల సాంగత్యంతో వారి నుంచి జాలువారే కృపతో అది ప్రాప్తిస్తుంది. బ్రహ్మ గురించిన సవిస్తార వర్ణన గ్రంథాలలో, పుస్తకాలలో ఏమైనా తక్కువగా ఉందా? అయితే సద్గురు కృప కలుగనంత వరకు ఈ జగత్తు
అంతమయ్యే వరకు ఆ ఆత్మ చేతికి చిక్కదు. నిత్య నైమిత్తిక కర్మలు చేసి మనసు శుద్ధ సంస్కారాలను సంతరించుకోనంత వరకు బ్రహ్మ అనుభవం అసలు లభించదు. కేవలం బ్రహ్మే నిత్యం, మిగిలినవన్నీ అనిత్యం. దృష్టికి కనిపించేవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. బ్రహ్మం గురించి చెప్పేవారు లభించరు. అలాగే శ్రోతలు కూడా దుర్బలం. ప్రేమమయులు, అనుభవశీలురు అయిన సద్గురువులు అరుదుగా లభిస్తారు. బ్రహ్మేమన్నా దారిలో పండుతుందా? పర్వత గుహాల్లో చిక్కుకుపోయి యమ నియమాలలో బంధింపబడిపోయి జ్ఞాన ధారణకు అంటుకుపోయిన అలాంటి యోగులకు కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై। అది నీలాంటి మూర్తి భవించిన లోబులకి ఎలా బాబు లభించేది? డబ్బు మీద ఎంతో లోభం ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలో కూడా అసలు అవ్వదు. ఇది బాగా గుర్తుంచుకో. పారమార్థిక గోష్ఠిని వింటున్నప్పుడు విషయభోగ చింతనని, ప్రాపంచికాన్ని నిరంతరము విచారిస్తూ కూర్చుంటే సాక్షాత్కారం కూడా అలాగే లభిస్తుంది. అంతఃకరణలో మాలిన్యము అంటే రాగ ద్వేషాది వికారాలు, విక్షేపాలు అంటే భ్రమ లేదా మనసు చిక్కులు, ఆవరణ, ఆచ్ఛాదన లేక దుర్బోధతే అనే 3 దోషాలుంటాయి. నిష్కామంగా కర్మను చేసి మాల్యాన్ని నిర్మించుకోవాలి. ఉపాసనతో విక్షేపాన్ని కడిగేయాలి. ఆ ప్రకారంగా స్వకర్మలు, ఉపాసనలు చేసిన కర్త చిత్తానికి పరిపక్వత కలుగుతుంది. మల విక్షేపాలు నశించిపోయి కేవలం ఆవరణ మిగిలి ఉంటుంది. ఇదంతా అనార్థాల బీజావరణ. జ్ఞానం ప్రకటమయ్యాక సూర్యోదయం అవగానే అంతఃకరణం నశించినట్లు అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. సత్యము, జ్ఞానము, అనంతము మొదలైన లక్షణాలతో వేదాంతంలో నిషాదులైన వారిచే వర్ణించబడిన ఈ బ్రహ్మ స్వరూపంలో లీనమైన జ్ఞానుల వద్ద ప్రకాశిస్తుంది. కొద్ది అంధకారము, కొద్ది వెన్నెల ఉన్న మసక చీకట్లో ఒకానొక బాటసారి అరణ్యంలో నడుస్తూ ఆకులు కొమ్మలు లేని విరిగిపోయిన వృక్షము మొండాన్ని చూసి దొంగ అనుకుని భయంతో అక్కడే దాక్కుంటాడు. అతనికి నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది. ఈ దొంగ దారి దోపిడీ వాడిలా దిష్టి వేశాడు. ఇప్పుడేం చేయాలి? ప్రాణాలు నిలవవు అనిపిస్తుంది. అదే దూరం నుంచి దీప ప్రకాశం పడి ఆ మొండ్యం నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయం నశించిపోతుంది. తనకు కలిగిన దొంగ అనే మిథ్యాభాసం అతనికి తెలుస్తుంది. సరే, బ్రహ్మప్రాప్తికయ్యే అవరోధాల గురించి శ్రోతలకు చెప్పాను. రాబోయే అధ్యాయంలో శ్రేయస్సును కోరుకునే వారికి శ్రేయస్సును స్వరూపాన్ని ప్రకటన చేస్తాను. హేమాడ్ సాయి చరణాల వద్ద పొల్లిగింతలు పెడుతున్నాడు. నోటుకొచ్చినట్లు వాగుతున్నాడు. సాయి కృపతో నాతో మాట్లాడించే దాన్ని భావికులు, అమాయకులు వింటారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనము అనే పేరు గల 16వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 17వ అధ్యాయము బ్రహ్మజ్ఞానం కథనము. జగత్పోత్పత్తికి కారణము మూలకారకమైన బ్రహ్మ ప్రాప్తి నిరూపణ. 2వ భాగము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఈ అధ్యాయంలో శ్రేయము, ప్రేయము, వాటి లక్షణాలు నిరూపణ చేస్తానని గడిచిన అధ్యాయంలో వాగ్దానం చేశాను. దాన్నిప్పుడు విచారపూర్వకంగా వినండి. ప్రకాశము, అంధకారము, వీటి గుణధర్మాలు చూడటానికి ఒకదానికొకటి కలుస్తున్నట్లున్నా అవి ఒకదాని నుంచి మరొకటి భిన్నంగా ఉంటాయి. అలాగే శ్రేయము, ప్రేయము, వీటి గుణధర్మాలు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించినా అవి రెండు వేరు.
ప్రేయం వైపు ఎవరి మనసు పరుగులు పెడుతుందో వారు స్వార్థంతో పతితులవుతారు. శ్రేయము వివేక రూపము, ప్రేయము అవివేక రూపము. శ్రేయస్సు విషయం కేవలం అవిద్య. శ్రేయస్సు ఎన్నటికీ తెలివి గలవాడిని భ్రాంతిలో పడేయదు. శ్రేయస్సు అజ్ఞానులకు నచ్చదు. కాంతా కనకాలపై ఆకర్షణ ఉన్నంత వరకు, ఇంద్రియాలకు విషయాలపై కోరుకున్నంత వరకు, వివేక వైరాగ్యాలను సంపాదించినంత వరకు ప్రేయస్సు ఇష్టమనిపిస్తుంది. నీరు పాలు కలిసి ఉన్నట్లు అలాగే శ్రేయస్సు ప్రేయస్సు ఒకచోట కలిసిపోయి ఉంటాయి. మానసరోవరంలో హంస పాలనే వేరు చేసి త్రాగినట్లు అలాగే దృఢనిశ్చయులు, బుద్ధిమంతులు, వివేకులు, అదృష్టవంతులు శ్రేయస్ పట్లనే ఆసక్తులై ఉంటారు. ప్రేయస్కి విముఖులవుతారు. కానీ ఆ మందబుద్ధులు శరీరము, పశువులు, పుత్రులు, ధనము, గొప్పదనము ఇత్యాది యోగక్షేమాలపై ఇష్టం పెట్టుకొని ఉన్నదంతా సురక్షితంగా పెట్టుకోవటానికి, లేనివి అధికారికంగా పొందటానికి కేవలం ప్రేయస్నే సాధిస్తారు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 2వ మంత్రము. శ్రేయశ్చ ప్రేయశ్చ మానుష్యమే తౌస్థ సంపరిత్య వివినక్తి దిరహ శ్రేయో ఇదిరోహిభి ప్రేయోస ప్రణితే ప్రేయో మందో యోగక్షేమాత్ ప్రణతే. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు మానవులు ఎదుటికి వస్తాయి. ఆ రెండిటి గుణదోషాలను చక్కగా ఆలోచించి రెండు వేర్వేరు అని తెలుసుకొని శ్రేష్ఠులైన బుద్ధిమంతులు ప్రేయస్ కంటే శ్రేయస్సు శ్రేష్టమని తెలుసుకొని దాన్నే అంటే శ్రేయస్నే స్వీకరిస్తారు. కానీ మందబుద్ధులు లౌకిక యోగక్షేమాలపై కోరికతో ప్రేయస్ని దగ్గర తీస్తారు. శ్రేయస్సేమిటో ప్రేయస్సేమిటో ఈ రెంటిని తెలుసుకుంటే మానవులు బుద్ధితో స్వతంత్రులు అవటం వల్ల ఈ రెంటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది. రెండు ఎదుట ఉండటం వల్ల మానవులు వాటిని ఎన్నుకోవటం కష్టము. ఎందుకంటే వారి మందబుద్ధి మీద విజయం పొంది ప్రేయస్సు వారిని పట్టుకుంటుంది. పాలలో వీరు కలిసి ఉన్నప్పటికీ హంస పాలనే తీసుకున్నట్లు ప్రేయస్సుని ప్రక్కకు నెట్టి శ్రేయస్సుని స్వీకరించటమే పురుషార్థము. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు పురుషుని స్వాధీనంలోనే ఉన్నప్పటికీ వివేకహీనులైన మందమతులు వీటి యోగ్యాయోగ్యతలను విచారించగల సమర్థులు కారు. శ్రేయస్సు ఎందులో ఉందో అది మొదట నిశ్చయంగా తెలుసుకోవాలి. తర్వాత ఆ మార్గంలో అవరోధంగా వచ్చే దానిని సంపూర్ణంగా నివారించగల ఉపాయం ఆలోచించాలి. ఇక్కడే పురుషార్థము హఠాత్తుగా దృష్టి ముందుకు వచ్చి నిలబడుతుంది. కనుక బుద్ధితో దృఢ నిశ్చయం చేసుకొని శ్రేయస్సుని ప్రాప్తింపు చేసుకోవటం కోసం చక్కగా ప్రయత్నించాలి. సంసారధారుని చక్ర పరిభ్రమణ తర్కించరానిది. అది అఖండంగా అహోరాత్రులు తిరుగుతూ ఉంటుంది. అందులో ఆధ్యాత్మిక, అధిభౌతికం, అధిదైవికం అనే 3 రకాల భయంకర అనివార్యమైన కఠిన దుఃఖాలను మానవులు సహిస్తుంటారు. ఆ భయంకర దుఃఖాలను ఎంతగానో సహించి బాధపడుతూ వాటిని నివారించడానికి సులభమైన సుఖకరమైన సాధనను అన్వేషిస్తూ ఉంటారు. సంసార చక్రం చేసే ఈ పరిభ్రమణ సహించటానికి కఠినమైనది. దీన్ని ఎలా ఆపాలి, దానికోసం ఏదైనా ఉపాయం ఉందా అని దాన్ని గురించి శోధిస్తూ ఉంటారు. అదృష్టపాశ్చాత్తు అలాంటి బుద్ధి ఉత్పన్నమైతే అక్కడే పురుషార్థము ఉదయించి అప్పుడు ఆ పురుషులు తమ హితాన్ని సాధించడానికి యోగ్యమైన ఉపాయం తెలుసుకుంటారు. అనాది అయిన ఈ అవిద్య లేదా మాయ ముత్యపు చెప్పు మీద వెండిలాగా, మృగజలంలోని నీరులాగా పనికిరానిది. దానిలో మిథ్యాభాస రూపం అనే గొప్ప అవరోధాన్ని నశింపచేయాలి. స్వప్నంలో బంగారము వడగళ్ళలా వర్షిస్తే అవసరానికి పనికొస్తాయని వాటిని గొప్ప ప్రయత్నంతో పోగు చేసి పెట్టుకున్నప్పటికీ మేలుకున్న తర్వాత అవి లోపించిపోతాయి. అనుభవించినదైనా విషయభోగ వాసన ఉండటము లేదా ఆశ, ఉత్కంఠ
ఇచ్చ ఉండటము ఇవన్నీ ప్రతిబంధకాలే అని తెలుసుకొని వాటిని మొదటే సమూలకంగా పిగిలించివేయాలి. ఏది సూర్యప్రకాశంతో చూడటానికి అశక్యమో, ఎక్కడి నుంచి బుద్ధి వెనక్కి మరలుతుందో, ఎక్కడ వేదాలు శృతులు అడుగైనా పెట్టలేవో అలాంటి దాన్ని గురువు స్వయంగా చూపిస్తారు. కామ క్రోధాలనే రెండు వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తి చేయలేవు. శ్రవణ మనన సమాధులను ఒకదానికొకటి నెట్టేసుకోగలవా? రెండిటికి కలయిక అవగానే కర్పూరం జ్వలించి జ్యోతిగానే అయిపోతుంది. శృతి స్మృతులు నిషేధించిన దుష్కర్మలలో నిరంతరము దొర్లుతూ యోగ్య అయోగ్య కర్మలను తెలుసుకోకపోతే వారు జ్ఞానులై కూడా స్వయంగా తమ హితాన్ని సాధించుకోలేరు. అలాగే నిరంతరము అశాంతితో ఉంటూ అంతఃకరణను అస్వస్థతగా ఉంచుకుని ఇంద్రియ చాంచల్యంతో చిత్తాన్ని క్షోభింపజేసుకునేవారు జ్ఞాన పరిపూర్ణులు కాలేరు. ఎవరికి చిత్తానికి తృప్తి ఉందో, ఎవరు గురువుకి శిష్యులై సదాచారులవుతారో, ఎవరి ధ్యానము ఆత్మపై నిశ్చలంగా ఉంటుందో వారే జ్ఞాన సంపన్నులు కాగలరు. సంసారంలో ఉండని లేదా మోక్షం పొందటానికి ప్రయత్నిస్తూ ఉండని చివరికి నిజధామానికి అంటే స్వస్థానానికి ఈశ్వరుని వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. శరీరం అనే రథానికి నీవు యజమానివి. కేవలం వ్యర్థంగా మాట్లాడేవారు ఏం చేయగలరు? అక్కడ కేవలం పిచ్చిగా వాగేవారికి స్థానం లేదు. అభ్యాసమే నిజమైన సారము. శరీరాన్ని రథంగా చేసుకొని నీవు అందులో హాయిగా కూర్చో. ఈ స్వంత శరీరం అనే రథానికి నీ బుద్ధిని సారథిగా చేయాలి. నీవే యజమానివై శాంతి చిత్తంతో రథంలో కూర్చో. అప్పుడు విషయభోగాలనే అనేక కఠిన మార్గ పరంపరలను దాటించమని సారథికి చెప్పు. మనస్సు అనే కళ్ళెం వేసి 10 ఇంద్రియాలనే స్వాధీనం కాని అవిచారం అనే గుర్రాలను అదుపులోకి తీసుకో. గుర్రాలు ఒకవేళ విశృంభణంగా పరిగెత్తినా కళ్ళెం వాటిని తమ స్థానాల్లో ఉంచుతుంది. అలానే ఆ కళ్యాణ్ణి సారథి చేతికిచ్చి నీవు హాయిగా స్వస్థ చిత్తంతో కూర్చో. సారథి కుశలుడు నిపుణుడు అయితేనే గుర్రాలు సరిగ్గా పరిగెత్తుతాయి. కానీ అతనే ఆ మనసనే కళ్యాణికి ఆధీనంలో ఉంటే అప్పుడు ఆ గుర్రాలు బలహీనమవుతాయి. ఎక్కడ వివేకంతో కూడిన బుద్ధి సారథిగా అవుతుందో, ఎవరికి మనసు మీద ఆధిపత్యం ఉంటుందో, ఎవరికి చిత్తము ఏకాగ్రం అయి ఉంటుందో వారికే పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరుల మార్గంలో అలసిపోతారు. మనసుకు ఎప్పటికీ స్వాధీనం కాని వారు ఆ పదవి వరకు చేరనే లేరు. వారికి సంసార పరిభ్రమణలు తప్పిపోవు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయము 3వ వల్లి 3, 4, 9 మంత్రాలు. ఆత్మానం రథీనం విద్ధి శరీరం రథమేవా తు బుద్ధి తు సారథి విద్ధి మనోప్రగ్రహమేవచ. ఓ నచికేత, నీవు నీ జీవాత్మ అనే రథానికి యజమానివి. అంటే రథంలో కూర్చుని ప్రయాణించేవాడివని తెలుసుకో. శరీరాన్ని రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అంటే రథాన్ని నడిపేవాడని, మనసుని గుర్రానికుండే కళ్ళెమని అనుకో. ఇంద్రియాణి యానాహ విషయాం స్థేసే గోచరాన్ అతేంద్రియ మనోయుక్తం భోక్తే చాహర్మ నిషేధ. జ్ఞానులు ఇంద్రియాలను ఈ రథానికి గుర్రాలుగా భావిస్తారు. విషయాలను ఆ గుర్రాలు నడిచే వివిధ మార్గాలంటారు. శరీరము, ఇంద్రియాలు, మనసు వీటితో కలిసి ఉండే జీవాత్మను అన్ని విషయాలకు భోక్త అంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రజ్ఞవాన్ నరః సాధ్వేన పరమాప్నోతి తద్విష్ణు పరమం పదం. వివేకశీలి బుద్ధి సారథి అయి ఉండి మనసు అనే కళ్ళం స్వాధీనంలో ఉండే మానవులు సంసార మార్గాన్ని దాటి
సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముని అనగా విష్ణు సుప్రసిద్ధ పరమ పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. ఈ జీవాత్మ శరీరాలకున్న సంబంధం యొక్క రూపకం ఆధ్యాత్మలో బాగా ప్రసిద్ధం. అలా ఆ గొప్ప పరమ పదవి తనంత తాను స్వయంగా అక్కడికక్కడ ప్రకటమవుతుంది. అది ఎక్కడుంది అన్న శంకను పోగొడుతుంది. ఇక్కడ తర్కవాదం, అనువాదము అనగా స్పష్టం చేయటానికి పునః చెప్పటం, ప్రవాదము లోక ప్రతీతి, సంవాదము పని చేయవు. ఇక్కడ ఈశ్వర కృప వల్లనే దాన్ని తెలుసుకోగలుగుతాం. వాద వివాదాలతో ఏమీ ఉపయోగం ఉండదు. అక్కడ తర్కం యొక్క చాతుర్యం పనిచేయదు. తర్కించే వారి బుద్ధి కుంటుపడుతుంది. అమాయక తత్వమే సిద్ధిని పొందుతుంది. ఇదే ఇందులోని విశేషం. ఉత్తమ జ్ఞానానికి ఏది కారణమో ఆ మార్గం వేరుగా ఉంటుంది. బుద్ధి కూడా వేరుగానే ఉంటుంది. ఆ ఉత్తమ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రజ్ఞులు కూడా వేరుగానే ఉంటారు. ఇది గుర్తించుకోవాలి. అమూల్యమైన శరీరం వృధా అయిపోతుందని ధనతృష్ణ అనగా కోరిక కూడా మధ్యాహ్నం వచ్చే నీడలాగా ఎక్కువసేపు ఉండదని, హరి మాయను దాటటం చాలా కష్టమని తెలుసుకుని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరాన్ని దాటించగల నౌకలాంటి వారు. అందులో నీవు ఓ ప్రయాణికుడివి. ఆవలి తీరం తీసుకెళ్లటానికి వారు తప్ప మంచి సమర్థులు ఎవరు? వివేక వైరాగ్యాల జంటను ఒకచోట బంధించిన వారు గొప్ప మూర్ఖులైనప్పటికీ సంసారం అనే సాగరాన్ని దాటటం వారికి కష్టం కాదు. సారాంశం, వివేకము వైరాగ్యము ఈ రెండు గొప్పవి. చూడండి, ఏకనాథ భాగవతం 23వ అధ్యాయం 439 ఓవి. వైరాగ్యం వివేకం లేకపోతే అందురాలు, వివేకం వైరాగ్యం లేకపోతే కుంటిది. అవి నా హృదయంలో జంట పళ్ళలా ఒకేసారి ఉత్పన్నమైనాయి. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలలో ఉంటుంది. యశస్సు, శ్రీ, ఔదార్యం, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం. చూడండి, ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం 350 ఓవి. అందులోని వైరాగ్యమే నిజంగా ముఖ్యమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతులకే ఇది లభిస్తుంది, ఇతరులకి కాదు. శాస్త్రాలచే నిర్దేశించబడిన కర్మలు చేయకపోతే చిత్తశుద్ధి కలగదు. అప్పటి వరకు జ్ఞాన సంపాదన అవదు. కనుక జ్ఞానప్రాప్తికి మూల కారణం కర్మేనని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించటంతో మనోమాలిన్యం కడుక్కుపోతుంది. ఈ ప్రకారంగా పరిశుద్ధమైన చిత్తంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై సమధమాదులనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేయగల సాధన సంపత్తి. ఇవి కూడా 6. సమము అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి అంటే భాగ్యవృత్తి నుంచి నివృత్తి లేదా విషయభోగాల పట్ల అరుచి, తితీక్ష అంటే దుఃఖ నివారణ కోసం ఏ ఉపాయాలు చేయకుండా దాని గురించి చింత, పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా దాన్ని సహించే శక్తి, శ్రద్ధ, తృప్తి లభిస్తుంది. ఈ దేహంలో ఉన్నప్పుడే ముక్తి ప్రాప్తిస్తుంది. ఫలేచ్ఛను సంకల్పాలని త్యజించి మనసుని ఏకాగ్రం చేసి సద్గురువుకి అనన్యంగా శరణు అన్న వారిని సద్గురువు అక్కున చేర్చుకుంటారు. ఇంద్రియాల బాహ్య ప్రవృత్తిని వదిలేసిన వారికి, అనన్యభావిక భక్తులకి ఆత్మజ్ఞానం లభించి వారు చతురులవుతారు. ఇతర ఉపాయాలు పనిచేయవు. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత కూడా ఒకవేళ వాళ్ళు అధర్మ మార్గంలో ఉంటే అప్పుడు క్రింద ఈ భూమి మీద లేదా పైన స్వర్గంలోనూ నివసించక త్రిశంకులాహ మధ్యస్థంగా వేలాడుతుంటారు. జీవుడి యొక్క ఈ అజ్ఞానపు వృత్తే వీళ్ళని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తుడవుతాడు. ఆత్మని తెలుసుకున్న వారికి అహంభావం ఏమాత్రం ఉండదు. పుణ్యపాపాలు ఉండవు, శుభ అశుభాలు కూడా ఉండవు. వారికి సంసారంలోని లాభ నష్టాలతో ఏమి పని?
దేహ అహంకార వృత్తి శాంతిస్తే అక్కడికి వెంటనే నివృత్తి వచ్చి ఉండిపోతుంది. ఇదే జీవునికి పరమాత్మతో ఐక్యమైన స్థితి. దీన్ని నిశ్చయంగా మనసులో పెట్టుకోవాలి. ప్రాపంచిక ప్రవృత్తి వద్ద శత్రువులు మిత్రులు ఉంటారు. నివృత్తిలోని విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అని చూసేవారికి శత్రుత్వం లేదా మిత్రుత్వం అనేవి ఉండవు. ఇలాంటి గొప్ప సుఖం ముందు దేహానికున్న పెద్ద దుఃఖం ఏపాటిది? గొప్ప సుఖం అంటే ఇష్టం కలిగినప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరేడుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతమే ఒకవేళ వారి మీద పడినా కేవలం ధైర్యంతో ఆ పర్వతరాజు లేసమంతైనా చలించదు. భగవంతుడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో వారికే ఆయన వైరాగ్యాన్ని ఇస్తాడు. వారిని వివేకాన్ని ఇచ్చి భవసాగరాన్ని దాటిస్తారు. అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనాన్ని కోరుకున్న వారికి క్రింది అవని లేదా పైని బ్రహ్మలోకం తప్ప మరో చోటే ఉండదు. యజ్ఞం చేయటం వల్ల దేవతలు తృప్తి చెందితే పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మ ఫలాన్ని అనుభవించగల లాభం ప్రాప్తిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాల్లో ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనం వల్ల ఆసక్తులైన వారు భూలోకాన్ని పూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే అక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది. అద్దం లాంటి నిర్మల బుద్ధి కలుగుతుంది. అందులో శుద్ధ పవిత్రమైన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. రెండవ స్థానమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మదర్శనం అవుతుంది. కానీ దానికోసం అక్కడ అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. ఆ బ్రహ్మలోకం ఎంతో కష్టకారకమైనది. అక్కడ సర్పంలాగా మాయ చుట్టుకుంటుంది. లోపలి నుంచి పేహులను పూర్తిగా పిండేస్తుంది. బయట నుంచి శరీరాన్నంతా గట్టిగా పెనవేసుకుంటుంది. దాన్ని ఆపటానికి ఎవరు సమర్థులు? జేబులో 250 రూపాయలు ఉన్నా నీవు ఊరికే కూర్చొని అన్నీ చూస్తున్నావు. వాటిని బయటకు తీయి. బ్రహ్మ నీ జేబులో ఉంది అని బాబా బ్రహ్మ జిజ్ఞాసుతో అనగానే అతను చేతులు జేబులో పెట్టి కట్టను బయటకు తీశాడు. లెక్క పెట్టినప్పుడు అందులో 10 రూపాయల నోట్లు 25 ఉన్నాయి. అది చూసి ఆ వ్యక్తి మనసులో సిగ్గుపడ్డాడు. ఈ మహారాజు ఎంతటి సర్వజ్ఞులు అని ఆశ్చర్యపోయి అతను బాబా చరణాలపై తలపెట్టాడు. ఆశీర్వాదం కోసం ఉత్కంఠతో ఎదురు చూశాడు. అప్పుడు బాబా అతనితో నీ బ్రహ్మని చుట్టేసేయి. లోభం పూర్తిగా లుప్తం కాకుండా నీకు బ్రహ్మ కలవదు. పుత్రులు, పశువులు, ధన సంపాదన వీటి పట్ల ఆసక్తిని కలిగి ఉండేవారి ఆ ద్రవ్యమనే విజ్ఞాన్ని దూరం చేయకుండా వారికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. అది తృష్ణారూప దుఃఖమనే లోతైన నదిలో ఉన్న సుడిగుండమే. అందులోని మద మత్సరాలు అనే మొసళ్ళు అస్తిత్వం వల్ల సహించటానికి అది ఎంతో కష్టం. ఒక్క వైరాగ్యంతోనే దాన్ని దాటిపోగలం. లోభానికి బ్రహ్మతో అఖండంగా వైరం ఉంటుంది. అక్కడ మనసు యొక్క ఏకాగ్రతకు చోటు ఉండదు. అప్పుడు ఇక ముక్తి, సంపూర్ణ విరక్తి అనేవి ఎక్కడ? నిజంగా లోబులు ఆచార భ్రష్టులవుతారు. లోభం వద్ద శాంతి ఉండదు, తృప్తి ఉండదు, నిశ్చింత కూడా ఉండదు. చిత్తంలో ఒక్క లోభం తిష్ట వేసుకుని కూర్చుంటే పారమార్థిక సాధన అంతా మట్టి కొట్టుకుపోతుంది. శృతి స్మృతులు అయోగ్యమని చెప్పిన నిషేధించిన పాపాచారణలోని నిరంతరం ఆసక్తులై ఉండే వారి చిత్తం స్పష్టంగా ఉండదు. వారినే విక్షిప్త చిత్తులంటారు. వారు సదా దుష్కర్మలు చేస్తుంటారు. విషయాలనే బురదలో దొర్లుతూ ఉంటారు. తమ హితాలను చూసుకోరు. బ్రహ్మ విజ్ఞానం ప్రాప్తించి కూడా వారికి కర్మఫలం మీద విరక్తి లేదా అనాసక్తి లేకపోతే వారి బ్రహ్మ విజ్ఞానం వ్యర్థం. వారికి ఆత్మలాభం కలగనట్లే. ఎవరైనా ఏదైనా అడగడానికి వచ్చినప్పుడు మహాత్ములు మొదట వారి పారమార్థిక అధికారాన్ని చూస్తారు. వారి యోగ్య అయోగ్యతలను చూసి అప్పుడే దాన్ని వారికి ఇస్తారు. మనసులో రాత్రింబహళ్ళు దేహాభిమానం, విషయచింతన ఉన్న వారికి గురుపదేశ ప్రయత్నాలు వ్యర్థం. వారికి ఇహపరాలు రెండు వ్యర్థమవుతాయి. చిత్తశుద్ధి కలగకుండా పరమార్థంలో ప్రవేశిద్దామనుకునేవారు
కేవల జ్ఞానాన్ని నటించినట్లే, అందులోంచి వారికి ఏమీ లభించదు. కనుక రుచించినంతే మాట్లాడాలి, అరిగించుకున్నంతే తినాలి, లేకపోతే వ్యర్థంగా అజీర్ణం చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. నా భాండారం పొంగి పొరలుతుంది. ఎవరెవరికి ఏమి కావాలో అవన్నీ వారికి నేను ఇస్తాను. కానీ వారికి తీసుకోగల శక్తి కావాలి. నేనైతే తీసుకోగలిగినంత ఇస్తాను. ఇది శ్రద్ధగా వింటే నీకు శుభం కలుగుతుంది. ఈ మసీదులో కూర్చున్న నేను అబద్ధం ఆడను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఇవి మహాత్ముల వాక్యాల మధుర సుధావాహిని సరిత. ఇందులో శ్రద్ధతో మునకలు వేస్తే పాపమనే మాలిన్యం కడుక్కుపోయి అంతఃకరణకి ఆచరణకి పవిత్రత ప్రాప్తిస్తుంది. సాయిబాబా మహిమను ఇలా వర్ణిస్తూ పోతుంటే దానికి అంతమే లేదు. వారికి సమానంగా మరొకరు లేనప్పుడు వారిని ఎవరితో పోల్చాలి? బాబా నిర్వ్యాజ ప్రేమకు అధీనులు. ఆయన అందరి ఆలనా చూసే అమ్మ. దుఃఖంతో పీడించబడే, కష్టాల కొలిమిలో కమిలిన వారికి ఆయన విశ్రాంతి స్థానం. ఆశ్రయం కోరి వచ్చిన ఆర్తుల పాలిట ఆయన కల్పవృక్షం. దీన దుర్బలులకి ఆయన చల్లని తరుఛాయ. సంసారానికి నీళ్లొదిలేసి పర్వత గుహల్లో ఏకాంతవాసం చేస్తూ మౌనంగా ఉంటూ కేవలం తమ శుభం కోసం తత్పరులై ఉండే మహాత్ములు ఎందరో. వారు కేవలం తమ స్వార్థాన్నే సాధిస్తారు. వారికి ఇతరుల గురించిన చింత ఎందుకుంటుంది? కానీ సాయిబాబా అలాంటి మహాత్ములు కారు. ఆప్తులు, ఇష్టులు, బంధువులు లేకున్నా, ఇల్లు, భార్య, పుత్రులు లేకున్నా ఆయన ప్రపంచంలో ఉన్నారు. 5 ఇళ్లలో పిడికెడు భిక్ష చేసి అహోరాత్రులు వృక్షఛాయలో నివసించి క్లుప్తంగా సంసారాన్ని పెట్టుకుని ఆయన లోకులకు సరైన ఆచరణను చవిచూపారు. స్వయంగా బ్రాహ్మీ స్థితిని ప్రాప్తింపచేసుకున్న తరువాత జనావళి శ్రేయస్సుకై కనీ విని ఎరుగనట్లు శ్రమించిన మహాజ్ఞానులైన మహాత్ములు ఈ జగత్తులో ఎంతో కొద్దిగా ఉంటారు. అలాంటి దేశం ధన్యం, ఆ కులం ధన్యం, నిష్పాపులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు, ఆ పవిత్ర వంశం ధన్యం. ఎవరి కడుపున ఈ శుద్ధరత్నం పుట్టిందో ఆ వంశం ధన్యం. ఏ ప్రయత్నమూ చేయకుండానే పరశువేది లభిస్తే రాయి అనుకుని దాన్ని దూరంగా పారేసినట్లు, అలాగే ఈ శ్రేష్ఠ భాగవతుణ్ణి ఈ షిరిడీలో ఎంతో కాలం పాటు ఎవరూ గుర్తించలేదు. పెంట కుప్పలో పడిన రత్నం పసిపిల్లలకు దొరికితే వాళ్ళు ఇష్టమొచ్చినట్లు దాన్ని విసిరేసినట్లు, కాళ్ళ కింద పడేసి తొక్కినట్లు మొదట్లో సాయిబాబా విషయంలోనూ అలాగే జరిగింది. సరే, ఈ రకంగానే ఆ బ్రహ్మజ్ఞానంపై ఇష్టమున్న వ్యక్తి ఆశీస్సులతో తృప్తి చెందాడు. మీది, నాది, మనందరిది ఇదే పద్ధతి. మార్గం కష్టదాయకమైనదని వదిలేస్తాం. శబ్దాలు వినటం, స్పర్శతో తెలుసుకోవటం, సుగంధాన్ని పీల్చటం, నగ్న శరీరాన్ని దర్శనం చేయటం వగైరా ఇంద్రియ గమ్య విషయాలను అనుభవించటం అనేది ఉన్నంతవరకు విషయాలను ఆపలేము. ఇంద్రియ నిగ్రహం అవ్వకుండా సహజంగా వచ్చే విషయ సుఖాల పట్ల విరక్తి కలగడం, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానం కలగడం అసఖ్యం. మొదట ఈ క్షణాలన్నింటినీ త్యజించాలి. అప్పుడు సద్గురువుని అనన్యంగా శరణనాలి. అలా ఆ శ్రద్ధాయుక్త సాధకులే ఆత్మ సాక్షాత్కారానికి పాత్రులవుతారు. శ్రోత్రాది 5 ఇంద్రియాలు తమ తమ విషయాలను వదిలేసినప్పుడు, మనసు సంకల్ప వికల్పాలను స్వయంగా వదిలేసినప్పుడు, ఈ ప్రకారంగా ప్రతి ఒక్క గోష్ఠి నుంచి విముక్తి చెందే అంతఃకరణలో బుద్ధి కూడా నిశ్చయించటమనే తన ప్రయత్నాలను ఆపేసినప్పుడు ఈ నిజమైన అత్యంత ఉత్కృష్ట అవస్థ అంటే మోక్షం కలుగుతుంది. ఇదే ఎన్నటికీ మారని బ్రహ్మప్రాప్తి. చూడండి, కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ మంత్రం. యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చవ విచేష్టతి తమాహు పరమాగతి.
యోగాభ్యాసం చేసేటప్పుడు మనసుతో సహా 5 ఇంద్రియాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులు చేయకుండా ఉంటే ఆ స్థితిని యోగులు పరమగతి అంటే యోగ సాధనలో సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బుద్ధితో ఏ రకమైన గోష్ఠిని నిర్ధారించకుండా ఆపేసి చిత్తంలో నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప జగత్తులో మరెవరూ లేరు అన్న స్ఫూర్తి ప్రకటమైతే వారే అదృష్టవంతులైన ఆత్మజ్ఞానులు. విషయాలకు విముఖులైతే ఇంద్రియాలు ఆత్మవైపు తిరుగుతాయి. అప్పుడే ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరాలన్నీ సుఖాలు కావు. విషయాల క్షుబ్ధ మనోవృత్తి కింద అణిగిపోయి ఉన్నవారికి అతి సూక్ష్మమైన అస్పష్టమైన పరమానంద ప్రాప్తి సాధనాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం చాలా కష్టం. ఇహపరలోకాల గురించిన గోష్ఠుల్లో బ్రహ్మదేవుడి అధికార పదవి వరకు ఉన్న గోష్ఠులన్నింటి విషయంలో ఆసక్తి ఉండని వారే బ్రహ్మనిష్ట పదవిపై అభిషిక్తులవుతారని, వారే ముక్తులని తెలుసుకోవాలి. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లమెల్లగా వెనక్కి తిప్పి స్వస్వరూపంలో స్థిరపరచి ఆత్మజ్ఞానంతో కలపాలి. ఇహపర లోకాల్లో ఫలం పట్ల విరక్తిని, హర్ష శోకాల్లాంటి ద్వంద్వాలను త్యాగం చేయటాన్ని బుద్ధిమంతులు అనుభవంలోనికి తెచ్చుకుంటారు. అదే ఆత్మజ్ఞానానికి మార్గం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆది దైవిక ఆధ్యాత్మికత, ఆది భౌతిక దుఃఖాలనే బడాబానల సముద్రాలలోని అగ్ని జ్వాలలతో ఎంతగానో తప్పించి అల్లకల్లోలమైన సంసార సాగర జలంతో ఎవరు సుఖిస్తున్నారు? దానిలోంచి తాము సంపూర్ణంగా విడుదల అవటం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆదరపూర్వకంగా చదివి శ్రవణ మననాలు చేయాలి. శ్రీ సాయినాథుల చరిత్రను శ్రోతలు తమ భార్య, పుత్రులు, మిత్రులతో కలిసి వింటే ఇహపర లోకాల్లో కోరింది పొందుతారు. బాబా లీలలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ కథ శ్రద్ధగా మెల్లగా వింటూ ఉంటే అదృష్టవంతులైన శ్రోతలకి శాంతిలో కల్లా పరమశాంతి లభిస్తుంది. ఈ కథామృత ప్రవాహ జురిలో మంచి చెడు కర్మల అనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా అనురాగ ప్రసూనాలతో అలంకరింపబడిన ప్రఫుల్లమైన సాయిబాబా అందమైన రూపం కనుపాపల్లో ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా పోట్లాడి విజయం పొందడానికి సిద్ధమవుతారు శ్రోతలు. అత్యంత శ్రేష్టమైన ఆనందం ఏ ప్రయాస లేకుండా ప్రాప్తిస్తుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రోతలు ఆ శ్రవణ ఫలాలను కోరకుండా వాటిని బ్రహ్మార్పణం చేస్తే వారికి బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది. అలా సాయిబాబా సేవ అనే పని సేవకులను సదా ఇచ్చి రహితులుగా చేస్తుంది. శ్రీ సాయి తమ భక్తులు సర్వదా విశ్రాంతి ఇస్తారు. శ్రోతలారా, ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క రోజు చొప్పున చదివి విని మనసుతో మననాన్ని నిరంతరం చింతన చేయండి. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్, ఆనందమే బ్రహ్మ అని నిశ్చయంగా తెలుసుకోవడం అన్న తైత్తిరీయ ఉపనిషత్తులో 3వ వల్లి 6వ అనువాకం ప్రసిద్ధి. అందులో శృతి సిద్ధాంతాల అర్థాన్ని బాబా తమ భక్తులకే వేరే మాటల్లో చెప్పారు. వాటిని ఎప్పుడూ ఇలా ఉపదేశించేవారు. కొంచెం కూడా చింత పెట్టుకోవద్దు, సదా ఆనందంగా ఉండండి, చనిపోయే వరకు ఏ చింతన పెట్టుకోకండి. సరే, ఈ అధ్యాయంలో ఉద్దేశం బ్రహ్మతత్వం స్పష్టంగా తెలుసుకోవడమే. సాయిబాబాకు శరణు వెళ్ళే వారికి ఆయన సంసారమనే సాగరాన్ని చేయగల నౌకయే. ఇతరులకు పదే పదే వారి హితానికి సంబంధించిన గోష్ఠి చెప్తూ వారికి సదా ఉపకారం చేస్తూ ఈ వచనాలను అనుసరించి బాబా వ్యవహరిస్తూ ఉండేవారు. అది మంచైనా చెడైనా అభిప్రాయ భేదం వ్యక్తికి మారుతుంది. సర్వసామాన్య జనావళికి
ఆనందం కలిగించడమే ఈ గ్రంథంలో సూచించబడినది. అదే ఇందులో నిర్ధారణగా చెప్పిన విషయం. బాబా ప్రతి పని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటారు. ఆయన మనసులో ఏముందో అదే జరిగేది. గురుముఖంగా కథ వినాలి, వారి అంతర్లీలలను అనుభవించాలి, గుర్తుంచుకొని వాటిని సంగ్రహించుకోవాలి, ఇతరులతో వాటిని పంచుకోవాలి. సాయిబాబా యొక్క ఈ అందమైన చరిత్రను అత్యంత ఆదరంతో వింటే శ్రోత వక్తలు దుఃఖం నశించిపోతుంది. సర్వుల చెడు రోజులు ముగిసిపోతాయి. బాబా అలౌకిక లీలను చూసి ఆశ్చర్యపడని వారు దురదృష్టవంతులు. సాయిబాబా గోష్ఠి నిర్మలమైనది, దాన్ని ఉదారచిత్తంతో వినాలి. అలా వచ్చిన సుఖకారకమైన సదావకాశాన్ని ఎవరు వ్యర్థం చేసుకుంటారు? భార్యాపుత్రులు మిత్రులు అనే ఈ సుడిగుండం అంటే నదీ ప్రవాహంలో సుళ్ళు తిరిగే నీరు. అందులో పడిన వారు బయటికి రావడం కష్టం. కామక్రోధాలు మొదలైన మొసలతో నిండి ఉండింది. నానా రోగాలనే తిమింగలాలతో అనూహ్యంగా పెరిగే ఆశ అనే పెద్ద అలలతో ఎగసిపడుతోంది. ఎన్నోసార్లు ఉద్వేగపు దెబ్బ పడుతూ ఉంటుంది. హర్ష శోకాలతో ద్వంద్వాలతో మనసులో సంశయం ఉత్పన్నమవుతూ ఉంటుంది. కానీ వెంటనే వీటిని సంబంధాన్ని తెంచుకోలేము. నీవే శుద్ధ బ్రహ్మవి అయి ఉన్నావు అని స్వయంగా తమ మనసుకు నచ్చ చెప్పుకొని మేల్కోవాలి. కూచోటానికి ఇచ్చిన గొట్టాన్ని కాళ్ళతో గట్టిగా పట్టుకొని తన తలక్రిందులైలే చిలుకగా నీవు దేహాస వాసంతో స్వయంగా బద్ధుడివై ఉన్నావు. కేవల మోహంతో మాయతో నీవు బుద్ధిని కోల్పోయావు. అందువల్ల నీ హితాన్ని మరిచిపోయావు. నీ అంతటి నీవే మేలుకో, స్వస్వరూపానికి వెంటనే రా. మిథ్యాజ్ఞానం వల్ల మనసు గందరగోళ పడుతుంది. నేను దేహం అయ్యున్నాను, నేనే కర్తను అయ్యున్నాను అన్న మిథ్యా అభిమానం పెరుగుతుంది. నేను నాది అనేది మృగజలంలాగా మోసం చేస్తుంది. ఇది తెలుసుకొని మమకారరహితంగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ మమకారాన్ని లేదా యజమానిత్వం పట్ల ఆసక్తిని వదిలివేయాలి. ఓ చిలుక, నీది నాది అనే గందరగోళంలో ఎందుకు చిక్కుకోవాలి? నీవు పట్టుకున్న పట్టును వదిలేసి మింటికి ఎత్తుగా ఎగిరి రెక్కల సాచి స్వేచ్ఛగా అవకాశంలో విహరించు. ముక్తత వద్దకు బద్ధత రాగలదు, బద్ధత ముక్తత పొందగలదు. ఈ రెండు దశల నుంచి వేరుగా అయి నీవు శుద్ధ స్వరూపంలో ఉండు. ఇది నిశ్చయ అజ్ఞానం. సుఖ దుఃఖాలనే అజ్ఞానాంతం వదిలేసి విజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకుంటే బ్రహ్మజ్ఞానం ఎంతో దగ్గరవుతుంది. దేహంలో నీవు అనేది ఉన్నంత వరకు నీ హితాన్ని పొందలేవు. దాన్ని వదిలేసేయి. నీ లోభత్వాన్ని అంటే దేహాన్ని పట్టుకునే పిసినారితనం త్యజించు. నీ స్వరూపాన్ని చూడు. కుబేరుడు లాంటి వాడు అక్షయమైన ఐశ్వర్యం ఉండి భిక్షపాత్రతో తిరగాడంటే అది కేవలం అజ్ఞానంతో ప్రాప్తించే దురదృష్టం కాదా? నిత్యం ఉత్తమ శాస్త్ర శ్రవణం చేయాలి. విశ్వాసపూర్వకంగా సద్గురు వచనాలను పాటించాలి. సదా సావధానంగా ఉండి తమ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాలచే గురువులచే చెప్పబడిన ఆచార పద్ధతులను గుర్తుపెట్టుకొని లోకులు తాము ఉద్ధరింపబడే మార్గాన్ని ఎన్నుకుంటారు. వారి ఉపదేశంతో అసంఖ్యాక లోకులు ఉద్ధరింపబడతారు. వారికి మోక్ష మార్గం సులభమవుతుంది. సంసార బంధనాల నుంచి విడుదల కలిగించే ఆ గడియ ఎప్పుడొస్తుందా అని మనసుల్లో రాత్రింబళ్ళు అదే పనిగా ఆలోచిస్తూ ఉండే వారి బంధనాలు చెడుక్కున విడిపోతాయి. సారం లేదని మనసుని దృఢపరచుకొని అధ్యయనము, ఆత్మచింతన నిరంతరం నిమగ్నం కావాలి. సాధించవలసిన దాన్ని ఏకాంతంలో సాధించాలి. మనసులో పొంగులు కోరే భక్తితో, శ్రద్ధతో, పూర్ణ నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే ఆయన శిష్యునికి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి సర్వస్వం సమర్పించి ఆయన సేవ చేయాలి. బంధం మోక్షాల గురించి స్పష్టం చేయించుకోవాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురు మహారాజ్ నుంచి ఉత్తమ ఫలం లభిస్తుంది. ఆత్మ పరమాత్మల గురించి గురువు తప్ప ఎవరూ చెప్పలేరు. గురువు కూడా శిష్యుడు సంపూర్ణంగా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క అణువంతైనా అతనికి ఇవ్వరు. గురువు తప్ప అతనికి ఇతరులెవరు జ్ఞానాన్ని ఇచ్చినా అది సంసారం నుంచి పూర్తిగా విడుదల చేయించలేదు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो,
अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai